ప్రియమైన సోదరులారా, మనము నేడు క్రైస్తవులందరం కూడా దేవుని కొరకై పోరాడుతున్నాము, వాక్యం కొరకై పోరాడుతున్నాము, మతం కొరకై పోరాడుతాము అంటున్నారు. పరిశుద్ధ గ్రంథంలో ఏం చెప్పాడు తెలుసా? అది కాదు మన పోరాటం, మన ఆత్మీయ పోరాటం. ఈ పోరాటం ద్వారా ప్రభువైన యేసుక్రీస్తు వారి లోకంలో ఉన్నప్పుడు తను ద్వేషించే వారందరూ కూడా ప్రేమించి ఆయన వైపు వందలాది వేలాది లక్షలాది ప్రజలను ఆయన మార్గంలోకి నడిపించాడు. అంటే ప్రేమ చాలా ప్రాముఖ్యమైనటువంటిది. మనం ఎవరెవరిని ప్రేమించాలా? మనం ప్రేమించే వాళ్ళని కాదు, మనం ద్వేషించే వాళ్ళని, మనం దూషించే వాళ్ళని, మనల్ని విమర్శించే వాళ్ళని, మనల్ని బాధ పెట్టే వాళ్ళని కూడా మనం ప్రేమించాలి. అప్పుడు మన జీవితాన్ని చూసుకున్న తర్వాత వారు మారుతారు. అందుకని ప్రేమ లేనివాడు దేవుని చూసిన వాడే కాదు. క్రైస్తవులందరూ ప్రేమ కలిగి ఉండండి. 1 కొరింథీ 13 చదవండి. ఆ యొక్క లక్షణాలు మనం